Garuda Express, an international courier service. అవును, నిజమే. ఆయనకు 2,000 మంది కూతుళ్ళున్నారు. వాళ్ళందరికీ ఆయన పెళ్లిళ్ళు కూడా చేశారు. ఇది వినేందుకు మీకు ఆశ్చర్యంగానే ఉంది కదా. వాస్తవానికి ఆయనకు సొంతంగా ఒక కూతురు కూడా లేనండి. అయితే ఆయన ఆ 2,000 మంది కూతుళ్లకు తండ్రి అవ్వటం వెనుక ఒక విషాద కథ ఉంది. తాను ఎంతగానో ప్రేమించే తన సోదరుడి మరణం ఆయన తండ్రిగా మార్చింది. 2008లో ఆయన సోదరుడు మరణించాడు. ఆయన కుమార్తెలు మితుల, అమృతాల వివాహం కోసం నగలు కొనేందుకు వెళ్ళాట ఆయన సోదరుడు. అయితే ఆ నగలకు మొత్తం ఒకేసారి పేమెంట్ చేయాలని, లేకపోతే ఇవ్వమని దుకాణదారుడు చెప్పాడు. ఆ షాక్తో ఆయన సోదరుడు అక్కడికక్కడే గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆయన కుమార్తెల వివాహ బాధ్యతల్ని సోదరుడు మహేష్ భుజాన ఎత్తుకున్నారు. వారిద్దరికీ వివాహం చేయటమే కాదు, వివాహం జరక్క నిస్సహాయ స్థితిలో ఉన్న దాదాపు 2,000 మంది యువతులకు సర్వం తానై వివాహాలు జరిపించారు. గుజరాత్లో వజ్రాల వ్యాపారం చేసే మహేష్ ఒక్కో యువతి వివాహానికి సుమారుగా 4 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. తండ్రి కోల్పోయిన బాలికల కోసం ఆయన ప్రత్యేకంగా ఒక పాఠశాల కూడా నడుపుతున్నారు. సూరత్లో 238 పాఠశాలలు, 19 కళాశాలల్లోని విద్యార్థులకు ఆయన సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పాఠశాలలో 8,400 మంది, కళాశాలలో 392 మంది విద్యార్థుల చదువులకు సాయం చేశారు. 47 ఏళ్ల మహేష్ సవానికి 2 కుమారులు కూడా ఉన్నారు, కూతుళ్లు లేరు. అయితే తనకు 2,000 మంది కూతుళ్లున్నారని, వారంతా తను నాన్న అని పిలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని మహేష్ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది ఆయన 251 మంది యువతలకు తండ్రి స్థానంలో నిలబడి సామూహిక వివాహాలు జరిపించారు. ఈ నేపథ్యంలో ఇంత మంచి నాన్నను మనం అభినందించకుండా ఉండగలమా? నాన్నకు ప్రేమతో.